సంగీతం నా ఉద్దేశంలో అనంత విశ్వానికి ఉన్న ఏకైక సంబంధం సంగీతం మాత్రమే. అనంత విశ్వం అర్థం చేసుకునే ఏకైక భాష సంగీతం మాత్రమే. పశుపక్ష్యాదుల్ని కూడా పరవశింపజేసేది సంగీతం మాత్రమే. ఇక మనుషుల సంగతి చెప్పాల్సిన పని లేదు. పసిపిల్లలు కూడా జోలపాట పాడితే కానీ నిద్రపోరు. సంగీతం అనేక రుగ్మతల్ని పోగొడుతుంది. అంతేకాదు, సంగీతం వినిపిస్తే ఆవులు ఎక్కువ పాలు ఇవ్వడం, సంగీతం వినిపిస్తే పంటలు పుష్కలంగా పండడం గురించి కూడా మనం వినే ఉంటాం. సంగీతం వినడం ద్వారా ఎన్నో జబ్బులు నయం కావడం మనకు తెలుసు. సంగీతం గురించి ఎన్నో కథలు మనం వినే ఉంటాం. సంగీతం ఒక తిరుగులేని ఔషధం. రాళ్ళు కూడా సంగీతం వింటే స్పందిస్తాయి, కరుగుతాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే దానికి అంతు ఉండదు. సంగీతం మధుర మనోహరం, మనసును కరిగించేది, మరపురానిది. సంగీతం గురించి ఒక కథ ఉంది. అది ఓషో చెప్పిన కథ. దేశంలో చాలా శతాబ్దాల పాటు నాగరికతకు, నవ్యతకు లక్నో నగరం ప్రతీకగా ఉండేది. అక్కడ కళలకు ప్రోత్సాహం, వివేకానికి విశిష్టమైన గుర్తింపు ఉండేది. లక్నో నవాబు అంతర్దృష్టి గలవాడు. బ్రిటిష్ వాళ్ళు లక్నో నగరం మీద దండెత్తినప్పుడు ఆయన సంగీతం వింటున్నాడు. ఆ సంగతి ఎవరో చెబితే వాళ్ళను ఆహ్వానించండి, వాళ్ళు మన అతిథులు అన్నాడు. చరిత్రలో శత్రువుల్ని అతిథులుగా భావించిన వాళ్ళు మనకు ఎవరూ కనిపించరు. కానీ అక్కడికి నవాబు ఆస్థానానికి ఒక సంగీతకారుడు మాత్రం ఎప్పుడూ అడుగు పెట్టలేదు. ఎందుకని వాకబు చేస్తే, ఎవరైతే సంగీతం విని తలలు ఊపుతారో వాళ్ళ తలలు తీయాలని ఆయన నిబంధన పెట్టాడు. సంగీత కార్యక్రమం మొదలైంది. కేవలం 12 మంది మాత్రమే తలలు ఊపారు. నవాబు ఆ 12 మందిని శిక్షించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ సంగీతకారుడు, నిజానికి నా సంగీతం విన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే అన్నాడు. సంగీత ప్రేమికుల్ని ఎన్నుకోవడానికి నా మార్గం ఇదే అన్నాడు. దానితో వాళ్లకు విధించిన శిక్ష రద్దయింది. ఇట్లా సంగీతానికి సంబంధించి ఎన్నో కథలు, గాథలు ఉన్నాయి. నాకు సంగీతం అంటే ప్రాణం. సంగీతం అంటే ఇష్టపడిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. వాళ్ళని బండ మనుషులు, బండబారిన మనుషులు అనవచ్చు. గతంలో నేను సంగీతం గురించి ఒక కవిత కూడా రాసుకున్నాను. అస్తిత్వాన్ని కోల్పోయిన దేహం పంచభూతాలుగా విడిపోతున్న క్షణం, ఆత్మ ఆటం బాంబుల అణువణువును పేల్చేసిన సమయం ఎవరో పాడుతారు. రాగం తీగలు సాగి నీ వైపు వచ్చి, నీ చుట్టూ రంగుల వలలు చుట్టి, నీలి సముద్రాలను నిలబెట్టి, నీలోంచి అర్ధచంద్రుడిలా అలవోకగా దూసుకుపోతుంది. ఏ లోకాల నుంచో ఎగురుకుంటూ వచ్చిన పంచవన్నెల పక్షి హఠాత్తుగా నిన్ను తన్నుకుపోయి ఎత్తైన కొండల మీద నుంచి లోతైన లోయల్లోకి విసిరేస్తుంది. స్వప్నాన్ని బలంగా కౌగలించుకొని జీవితాశయం తీర్చుకున్న ప్రాణం నక్షత్ర కిరణానికి ఉరిపోసుకుంటుంది. సంగీతం సన్నని రాగాలతో గూడు అల్లి సాలెపురుగులా కేంద్రంలో నిలిచి నువ్వు తగులుకుని గిలగిలాడుతూ ఉంటే నిన్ను గుట్టుక్కున మింగేస్తుంది. ఈ కవిత నా జీవితంలో అపూర్వమైంది, కలకాలం నేను గుర్తుంచుకునేది. సంగీతం తమ జీవితంలో అతి ముఖ్యమైంది, అపురూపమైందిగా భావించే సాధారణ ప్రజానీకం ఎందరో ఉన్నారు. వాళ్ళు సంగీతకారులే కావాల్సిన అవసరం లేదు. ఈ కవిత నా జీవితంలో అపూర్వమైంది, కలకాలం నేను గుర్తుంచుకునేది. సంగీతం తమ జీవితంలో అతి ముఖ్యమైంది, అపురూపమైందిగా భావించే సాధారణ ప్రజానీకం ఎందరో ఉన్నారు. వాళ్ళు సంగీతకారులే కావాల్సిన అవసరం లేదు. సంగీతం జీవితాల్ని ప్రభావితం చేసిన ఎందరో వ్యక్తులున్నారు. నేను పాశ్చాత్య సంగీతకారుల గురించి కూడా ఒక పుస్తకం రాశాను. అందులో బీథోవెన్, మొజార్ట్ మొదలైన వాళ్ళ జీవిత విశేషాలు కూడా వివరించాను. అట్లాగే మన భారతీయ సంగీతకారుడైన ఒక వ్యక్తి ఇంటి ముందు ఎప్పుడూ ట్రైన్ ఆగేదట. సంగీతం ఒక సముద్రం. ఆ సంగీతంలో మునకలేసిన వాళ్ళు ధన్యజీవులు. సంగీతం అన్ని రుగ్మతలకు గొప్ప ఔషధం. సంగీతం మీద మనకు ఎన్నో సినిమాలు వచ్చాయి.
జగదేక వీరుని కథ, శంకరాభరణం అందులో ముఖ్యమైనవి. సంగీతం మీద ఎన్నో పాశ్చాత్య సినిమాలు కూడా వచ్చాయి. మొజార్టును ఎక్కడ ఖననం చేశారో తెలియదట. ఆ సన్నివేశం మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది. శంకరాభరణంలో శంకర శాస్త్రి జీవితం కూడా మనల్ని కదిలిస్తుంది. సంగీతం ఒక గొప్ప ఔషధం. ఒక సందర్భంలో అమితాబ్ బచ్చన్, ఇంకో జన్మ అంటూ ఉంటే నేను సంగీతకారుడిగా పుట్టాలని కోరుకుంటాను అన్నాడట. నేను రాసిన పాశ్చాత్య సంగీతకారుల జీవితాల్లో ఒక సంగీతకారుడు తనకు ఇష్టమైన సంగీతకారుడి ప్రదర్శన చూడడానికి 200 మైళ్ళు కాలినడకని వెళ్ళాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. జీవితంలో సంగీతం ఒక ఉద్యమం, ఒక ఉత్సాహం, అపూర్వమైన వరం. సంగీతకారుడిగా పుట్టడం అంటే అదొక గొప్ప అదృష్టం. అనంత విశ్వంతో సంభాషించగలిగే ఏకైక భాష సంగీతం మాత్రమే. జీవితంలో ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి, కానీ అవన్నీ తాత్కాలికమే. సంగీతం ఒక్కటే సహజమైంది, సజీవమైంది. తరతరాలు తలుచుకునే తన్మయ స్థితి అది. త్యాగయ్య సంగీతం వింటే మనం పులకించిపోతాం. అన్నమయ్య గీతాలు వింటే ఆనంద తరంగాల్లో మునిగిపోతాం. వెన్నెల వెలుగుల్లో మునిగిపోతాం. సంగీతం అసామాన్యమైంది, అపూర్వమైంది. సంగీతాన్ని నమ్ముకున్న వాళ్ళు అదృష్టవంతులు. బిస్మిల్లా ఖాన్, భీమసేన్ జోషి, ఎంఎస్ సుబ్బలక్ష్మి మొదలైన సంగీతకారులు ఎప్పటికీ మరచిపోలేని వాళ్ళు. ఒక వ్యక్తి అనుభవాన్ని బట్టి జీవితం సంగీతం ఉన్నప్పుడే నవరసభరితంగా ఉంటుంది. అది మన విద్యపై, అనుదిన జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. దాని ప్రభావం మాటల్లో వివరించలేనిది, విశ్లేషించలేనిది. అది కాలాతీతం, స్థలకాలాల సమ్మేళనం చెంది అపూర్వ గడియలవి. జీవితం కళను అనుసరిస్తుంది, లేదా కళ జీవితాన్ని అనుకరిస్తుంది. నీలాకాశం కింద నిర్మల సంగీతం వింటూ ఉంటే ఆ అనుభవం అపూర్వమైంది. అప్పుడు మన కళలు సాకారం అవుతాయి. భారతీయ సంగీతం వింటూ ఒక వ్యక్తి తను ఎట్లా తన్మయుడయ్యాడో ఒక సందర్భంలో వివరించాడు. సంగీతం ఒక వ్యక్తిగతమైన అనుభవం, మధురమైంది. దాని గురించి ఎవరూ వివరించలేరు. అది ఎవరికి వాళ్ళు అనుభూతి చెందాల్సిందే. ఎందుకంటే అది వ్యక్తికి సంబంధించిన అనుభవం. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. గొథే, బీథోవెన్ ఇద్దరూ కలిసి ఒకసారి వియన్నా వీధిలో వెళుతున్నారు. అప్పుడు రాణిగారి రథం ఎదురుగా వచ్చింది. గొథే, మనం పక్కకు జరుగుదామన్నాడు. దానికి బీథోవెన్, మనమెందుకు జరగాలి, ఆవిడ మాత్రమే పక్కకు జరగాలి అన్నాడట. ఆ మాట విని గొథే విస్తుపోయాడు. ఈ విధంగా సంగీతాన్ని యొక్క గొప్ప అనుభవం మాటల్లో వివరించలేము.